హాయ్ ఫ్రెండ్స్, మేము మీకు కొన్ని ప్రసిద్ధ కంపెనీల గురించి చెప్తాం. ఇవి తమ సమయంలో అన్నిటికంటే లీడింగ్లో ఉండేవి. ప్రపంచవ్యాప్త మార్కెట్లో అవి ఎప్పుడూ గొప్పగా ఉండేవి. మారుతున్న మార్కెట్, మారుతున్న సమయం కారణంగా అసలు ఏం జరిగిందని ప్రపంచవ్యాప్తంగా తమకు బ్రాండ్గా గొప్ప పేరున్న కంపెనీలు అంతమైపోయాయి. ఏ కారణాల వల్ల ఈ కంపెనీలు మునిగిపోయాయి? ఈరోజు ఆ కంపెనీల గురించి మనం తెలుసుకుందాం. కేస్ స్టడీ చేసి మొదటి నుంచి చివరి దాకా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నోకియా ఈరోజు మార్కెట్లో ఒకదాన్ని మించి మరో స్మార్ట్ ఫోన్ వస్తోంది. శాంసంగ్, వివో, ఎంఐ వీళ్ళు తక్కువ ధర ఫోన్లలో తాము గొప్పగా ఉన్నారు. ఐఫోన్ లాంటి కంపెనీలు ఎక్కువ ధర ఫోన్లలో గొప్పగా ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఫోన్ అంటే అందరికీ ఒక్క పేరే గుర్తుకొచ్చేది. ఏ ఫోన్ గురించి మేము చెప్తున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే నోకియా. ఇది ఒకప్పుడు భారతీయ ఫోన్ల మార్కెట్లో 70% పట్టు సాధించింది. చాలా వరకు అందరి ఇళ్లలో వచ్చిన మొదటి ఫోన్ నోకియానే. నోకియా 1100, నోకియా 1110 మోడల్ ఫోన్స్ మొత్తం భారత అమ్మకాల్లో రికార్డు సృష్టించాయి. కానీ 25 సంవత్సరాలు అందరి నోళ్లల్లో ఉన్న ఫోన్ భారతీయ మార్కెట్ నుండి వెళ్ళిపోతుందని ఎవరైనా అనుకున్నారా? అసలు ఏ కారణం వల్ల మార్కెట్లో నోకియా ఫోన్లు అమ్ముడుపోకుండా ఉంటున్నాయి? అసలు నోకియా కార్పొరేషన్ 1865లో ఫిన్లాండ్లో మొదలైంది. కమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీలో పనిచేసి 90ల దశకంలో టెలికమ్యూనికేషన్లో అడుగుపెట్టింది. ఇది అందరికీ ఎన్నో సౌకర్యాలనిచ్చింది. వీటి గురించి కనీసం ఎవరూ ఊహించని కూడా ఊహించలేదు. 1982లో నోకియా తమ మొదటి ఫోన్ మొబిరా సెనేటర్ లాంచ్ చేసింది. దీని బరువు 10 కిలోలు. దీని తర్వాత మొబిరా టాక్మ్యాన్ లాంచ్ చేసింది. ఇది ఇంతకుముందు ఫోన్ కంటే తేలికైంది. ఆ తర్వాత మొబిరా సిటీ మ్యాన్ అనే ఫోన్ను లాంచ్ చేసింది. దీని ప్రత్యేకత దీని బరువు, అది 800 గ్రాములు, అంటే చాలా తక్కువ బరువు. ఈ ఫోన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ ఫోన్తో యూరోప్ మొత్తం తన కైవసం చేసుకుంది. ఈ విధంగా నోకియా మోటరోలాను వెనక్కి నెట్టి విశ్వ టెలికాంలో అందరికంటే ముందుకు వెళ్ళింది. 1997 నుంచి 1998 వరకు నోకియా విశ్వ మార్కెట్లో 25% చేరుకుంది. అంటే మొత్తం ప్రపంచంలో అమ్ముడుపోయిన ఫోన్లలో 25% ఫోన్లు నోకియా తయారు చేసినవే. 2003వ సంవత్సరంలో నోకియా 1100, నోకియా 1110 లాంచ్ చేసింది. ఈ మోడల్ ఫోన్స్ మార్కెట్లో సంచలనాన్ని సృష్టించాయి. ఈ ఫోన్ మార్కెట్లో 70% పట్టు సాధించింది. నోకియా దానికదే సాటి. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదు. కానీ కాలం చాలా మార్పును తీసుకొచ్చింది. ప్రపంచం హార్డ్వేర్ నుండి సాఫ్ట్వేర్కి వేగంగా మారిపోయింది. బహుశా నోకియా ఈ విషయాన్ని గమనించలేదేమో. ఇలా గూగుల్, యాపిల్ లాంటి కొత్త కోటా ప్లాట్ఫామ్స్ మెల్లిమెల్లిగా వెలుగులోకి వచ్చాయి. ఇవి మొబైల్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్తో లాంచ్ అయ్యాయి. ఇవి నోకియాతో పోలిస్తే ఎక్కువ ఫీచర్స్ని ప్రొవైడ్ చేశాయి. నోకియా మార్కెట్ని అర్థం చేసుకోలేకపోయింది. ఆండ్రాయిడ్ తిరుగులేని ప్లాట్ఫామ్లు తయారు చేసుకుంది. ఈ డెవలపర్స్ అందరూ ఆండ్రాయిడ్ పైనే తమ అప్లికేషన్స్ని తయారు చేశారు. అలా ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్ చాలా బలంగా మారింది. కొత్త కంపెనీస్ తమ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో లాంచ్ చేశాయి. ఇవి తమ ఫోన్స్ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో నేరుగా లాంచ్ చేసేసాయి. వాళ్లకు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసే అవసరం లేకపోయింది. ఈ కారణంగా నోకియా చాలా నష్టపోయింది. ఈ సమయంలో నోకియాను మైక్రోసాఫ్ట్ $7 బిలియన్ కొనుక్కుంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా నష్టపోయిన తర్వాత వేరే కంపెనీకి అమ్మేసింది. హిందుస్థాన్ మోటార్స్. కాలంతో పాటు ప్రపంచం చాలా మారిపోయింది. మారడం సహజం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లగ్జరీ కార్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు. ఒకప్పుడు ఈ దేశ గుండె చప్పుడుగా ఉన్న కార్ చిన్న గల్లీ నుండి ఢిల్లీలోని ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు సవారీ చేసేది. అదే అంబాసిడర్ కార్. ఈ కార్ రాజకీయ నాయకుల నుండి సామాన్య మనుషుల వరకు అందరికీ ఇష్టమైందిగా ఉండేది. అలాంటిది హిందుస్థాన్ మోటార్స్ 2014లో దీని ప్రొడక్షన్ నిలిపేసింది. ఒక సమయంలో రోడ్లపై తెల్ల అంబాసిడర్ కారు మాత్రమే కనపడేది. ఇవి ఎక్కువగా సేనాధికారుల దగ్గర ఉండేవి. వీటిని టాక్సీలుగా కూడా నడిపేవారు. అంబాసిడర్ కార్స్ చరిత్ర 1958లో మొదలైంది. హిందుస్థాన్ మోటార్స్ 60-70వ దశకంలో ఈ కార్తో మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ కార్ బ్రిటన్కి చెందిన మోరిస్ ఆక్స్ఫోర్డ్ సిరీస్ 3 ప్రేరణతో తయారు చేశారని అంటారు. భారత్లో మొదట తయారు చేసిన కార్ అంబాసిడర్ కార్. దీన్ని స్టేటస్ సింబల్గా భావించేవారు. మోరిస్ ఆక్స్ఫోర్డ్ మొదట ఈ డిజైన్ కార్ని లాంచ్ చేసింది. వీళ్ళ కార్ ల్యాండ్ మాస్టర్ పేరుతో వచ్చేది. దాన్ని చిన్న చిన్న మార్పులతో హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ పేరుతో లాంచ్ చేసింది. కాలక్రమేణా ఈ కార్లో మార్పులు చేశారు. 2014లో ఈ కార్ అమ్మకాలు చాలా తక్కువ అవటం వల్ల దీని ప్రొడక్షన్ నిలిపివేశారు.
బ్రిటన్ నుండి ప్రేరణ పొందిన అంబాసిడర్ని ఇండియన్ కార్ అని అంటారు. ఇది కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్ అని కూడా అంటారు. దీంట్లో ఎన్నో మోడల్స్ వెర్షన్స్ వచ్చాయి. ఇందులో మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3, మార్క్ 4, అంబాసిడర్ నోవా, అంబాసిడర్ 1800, IS జెట్ లాంటివి ప్రముఖమైనవి. ఇవన్నీ 1992 కంటే ముందు లాంచ్ చేసినవి. లెక్కల ప్రకారం 60-70 దశకంలో ప్రతి సంవత్సరం అంబాసిడర్ 24,000 కార్ల వరకు అమ్మేది. మార్కెట్లో అంబాసిడర్ దర్జాని 1983లో వచ్చిన చిన్న ఫ్యామిలీ కార్ మారుతి 800 మార్చేసింది. అప్పటి నుండి అంబాసిడర్ అమ్మకాలు తగ్గిపోసాగాయి. 90వ దశకంలో ఇతర విదేశీ కార్స్ వచ్చాక అంబాసిడర్ కార్స్ యొక్క అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. 2014 వచ్చేసరికి సంవత్సరానికి 2,500 వరకు అమ్మకాలు పడిపోయాయి. 2014 సంవత్సరంలో 2,200 అంబాసిడర్ కార్స్ అమ్ముడయ్యాయి. దీని తర్వాత మ్యాన్యుఫ్యాక్చరింగ్ నిలిపేశారు. బ్లాక్ బస్టర్ వీడియో. ఈ కథ ఒక కంపెనీ కాలానుగుణంగా మారక ఫెయిల్ అయింది. అది బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ 90sలో అమెరికాలో అతిపెద్ద కంపెనీస్లో ఒకటిగా ఉండేది. ఇది జనాలకి మూవీ, వీడియో గేమ్ క్యాసెట్లను ప్రొవైడ్ చేసేది. ఇది చాలా పెద్ద కంపెనీ. అంటే దీనికి ఒక సమయంలో 9,000 అవుట్లెట్స్, 84,000 సిబ్బంది, 65 మిలియన్ రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉండేవారు. దీని తర్వాత మార్కెట్లోకి 1997లో వచ్చింది నెట్ఫ్లిక్స్. లెక్కల ప్రకారం చూసుకుంటే నెట్ఫ్లిక్స్ ఆన్లైన్ వరల్డ్లో ఒక చిన్న కంపెనీగా ఉండేది. ఆ సమయంలో నెట్ఫ్లిక్స్ వీళ్ళ దగ్గరికి కొలాబరేషన్ కోసం వచ్చినప్పుడు బ్లాక్ బస్టర్ వీళ్లను తక్కువ ధరకు కొని ఇన్ హౌస్లో ఉంచుకోవచ్చు. వీళ్ళు ఇలా చేయకుండా ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసేశారు. బహుశా ఇదే బ్లాక్ బస్టర్ చేసిన అతిపెద్ద తప్పేమో. నెట్ఫ్లిక్స్, బ్లాక్ బస్టర్ రెండూ పనిచేసే విధానం పూర్తి వేరుగా ఉంటుంది. ఒకవైపు నెట్ఫ్లిక్స్ ఆన్లైన్లో వీడియోస్ని అమ్మిన తర్వాత కస్టమర్ల రివ్యూ తీసుకుని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇంకోవైపు బ్లాక్ బస్టర్ కస్టమర్స్ తాము అమ్మాలనుకున్నదే కొనాలి అని అనుకునేది. వాళ్ళకి తమ పని బెస్ట్ అని అనిపించేది. ఇక కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అవసరం లేదనుకుంది. నెట్ఫ్లిక్స్ తమ కస్టమర్స్కి మంత్లీ, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేసేది. వాళ్ళ సబ్స్క్రిప్షన్ అయిపోగానే నెట్ఫ్లిక్స్ ఆగిపోయేది. కానీ దానికి విరుద్ధంగా బ్లాక్ బస్టర్ కస్టమర్లకు క్యాసెట్ ఇచ్చేది. ఒకవేళ కస్టమర్ టైంకి ఇవ్వకపోతే బ్లాక్ బస్టర్ అతని నుండి 15% ఛార్జెస్ వసూలు చేసేది. బ్లాక్ బస్టర్ తర్వాత కూడా డెవలప్మెంట్ టీం మాటలు వినలేదు. డెవలప్మెంట్ టీం ఫ్యూచర్లో ఆన్లైన్ క్యాసెట్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని అంచనా వేసింది. అయినప్పటికీ వాళ్ల మాట ఎవరూ వినలేదు. మెల్లిగా సమయం గడుస్తున్న కొద్దీ ప్రపంచం ఇంటర్నెట్ సహాయంతో ముందుకు వెళ్లసాగింది. అందరూ మారుతుంటే ఇక్కడ బ్లాక్ బస్టర్ తన పాత పద్ధతిలోనే DVD క్యాసెట్స్ అమ్మసాగింది. కానీ అప్పటికే నెట్ఫ్లిక్స్తో పాటు అమెజాన్, యాపిల్ కూడా వచ్చేశాయి. వీళ్ళు ఆన్లైన్లో వీడియోస్ నుంచి కేబుల్ ప్రాసెస్ వరకు జనాలకు ఇవ్వసాగారు. దీనికి కస్టమర్స్కు లేట్ ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆ మార్కెట్ను తగ్గించడం వల్ల సగం మంది కంటే ఎక్కువ మందే మారిపోయారు. వాళ్ళ అమ్మకాలు చాలా తక్కువయ్యాయి. అంటే చూస్తూ ఉండగానే 2010లో బ్లాక్ బస్టర్ కంపెనీ మొత్తం మూసేయాల్సి వచ్చింది. ఇలా కొన్ని కంపెనీస్ అప్గ్రేడ్ అవ్వకుండా ఫెయిల్ అయ్యాయి. ఏదైనా కంపెనీ లేదా స్టార్టప్ కాలానుగుణంగా అప్గ్రేడ్ అవ్వవలసిన అవసరం ఉంటుంది. అది కంపెనీ కాదు, మనుషులకు కూడా. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.